అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? కృష్ణ. కృష్ణ గారు ఏం చేస్తుంటారు? కృష్ణ గారు నేను రికార్డింగ్లా జానపదాలలో రికార్డింగ్ ఇది డప్పులా ఎట్లా? డోలు డోలు. ఓకే. సో ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే చిలకల అన్న ఏం లేదు, ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. సో మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ కాంగ్రెస్, అటేమో మోడీ గవర్నమెంట్ ఉంది. సో ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో సికింద్రాబాద్ పార్లమెంట్ని ఈ మూడు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు గెలవచ్చు ఇక్కడ? బీజేపీ అనుకుంటున్నాం. బీజేపీ ఎవరైనా కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీ సిట్టింగ్ కదా. ఎంపీ సిట్టింగ్ ఎట్లా ఉంది పాలన? ఎట్లా ఉంది మరి? మంచిగా ఉంది. బీజేపీ అయితే బాగుంది. ఓకే, బీజేపీ పాలన బాగుంది. కాంగ్రెస్ అయితే జర ఇక అంతంతనే ఉంది, డల్లో ఉంది. ఓకే. సో మరి అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా వస్తుంటాడు అన్న ఏరియాలకి? ఇంతవరకు అయితే రాలే. ఇటు సైడ్ రాలేదు. గెలిచిన నుంచి అయితే ఇంతవరకు పత్తకలేడు. ఇక్కడైతే వస్తున్నాము అది ఇది అని ఏమేమో చేశారు కానీ రాలే. ఇటు సైడ్ అయితే రాలేదు. రాలే. అంటే ఇప్పుడు మీ ఏరియా సైడ్ కానీ? మా ఏరియా ఇదే మొత్తానికి. మొత్తానికి అయితే ఇదే మా ఏరియా చిలకలు కూడా. కానీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారు? ఏంటంటే రోడ్లు కానీ ఇవేమైనా వేయడం కానీ? ఇప్పటికైతే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతా వాళ్ళే చేసిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 3 నెలలు ఏమవుతుంది, ఇంతవరకు అయితే వాళ్ళది ఏం లేదు ఇక్కడ. లేదు. సో ఇక్కడ దవాఖానాలు కానీ స్కూళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ స్కూల్లది అన్ని టీఆర్ఎస్ఏ మంచిగా చేసింది మొత్తము. అప్పుడు అవే నడుస్తున్నాయి ఇప్పటికి కూడా. సెంట్రల్ లో చూసుకుంటే మోడీ గవర్నమెంట్ ఈసారి మూడోసారి కూడా నేనే అధికారంలోకి వచ్చేదని మోడీ అంటున్నారు, బీజేపీ గవర్నమెంట్. సో ఎట్లా మరి వస్తే బాగుంటుంది ఈసారి? వస్తే ఆయన కూడా రావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ అయినా రావచ్చు. సెంట్రల్ అయితే బీజేపీ. బీజేపీ 100% బీజేపీ. ఎందుకన్నా బీజేపీ ఎందుకు రాదు మోడీ? ఇక మాకు నమ్మకం అయిపోయింది ఆయన మీద. అట్లా కొన్ని మంచి పనులు కూడా చేసిండు కదా చిన్నపిల్లలకు. అది ఏమంటారు, పెళ్లి కోసానికి అవి ఇవి చేసిండు కదా. అది మోడే బాగుంది. సో మరి ఇక్కడ ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి చూసుకుంటే ఈ ముగ్గురు అభ్యర్థులు కిషన్ రెడ్డి గారు, దానం నాగేందర్ గారు, పద్మారావు గారు, ఈ ముగ్గురులో పోటీ ఎట్లా ఉండబోతుంది ఈసారి? ఎవరికి ఉంటుంది గెలుపు ఛాన్సెస్? కొద్దిగా పద్మారావు కూడా ఉంది, బీజేపీకి ఉంది. కిషన్ రెడ్డికి బీజేపీకి మధ్యలోకి ఉంటుంది. ఎంత మెజారిటీ రావచ్చు? అదైతే చెప్పలేము దాన్ని. ఆయన అయితే గెలుస్తాడు, ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు పద్మారావు. జర మళ్ళా కూడా నమ్మకం ఉంది ఆయన మీద. ఆయన జర మంచిగానే రోడ్లు గీళ్ళు అందరికి పబ్లిక్ బాగానే చేసింది. సో ఇక్కడ సికింద్రాబాద్ వరకు మాత్రం పద్మారావు ఓకే. మరి మిగతా నియోజకవర్గాలు అంటే ఇటు ఖైరతాబాద్ ఉంది, జూబ్లీ హిల్స్ ఉంది, ఇటు బీజేపీ ఇదంతా టీఆర్ఎస్ అయితే బాగానే చేసింది అన్న ఇప్పటికైతే. సికింద్రాబాద్ వరకు అయితే పద్మారావు ఓకే, మిగతాది అయితే బీజేపీ. ఇక బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ.